శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. దేవీపురంలో మనం ఉన్నటువంటిది ఇది దక్షవాటి ప్రాంగణం. శ్రీ విశ్వావసునామ సంవత్సర సందర్భంగా కార్తీక మాసంలో సంరంభాలు. ఈ విధంగా ఈరోజు కార్తీక పౌర్ణమి, చాలా విశేషమైన రోజు. ఈరోజు ఉదయం నుంచి కూడా మన కొండపైన ఉన్న శివాలయంలో క్షేత్రపాలకుడైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అభిషేకాలతో పాటు శ్రీ ఆనంద భైరవ స్వామి వారికి కూడా అభిషేకాలు అవి చేయడం జరిగింది. ఇక్కడ శ్రీ పంచభూత లింగేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు కార్తీక పౌర్ణమి అవడంతో అక్కడ మనకి హవనము శ్రీ లలితా త్రిశతి సహిత శ్రీ రుద్రహవనం చేయడం జరిగింది. సాయంత్రము కార్తీక సహస్ర దీపారాధన. ఇక్కడ చుట్టూరా 1000 శివలింగాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేక శివలింగం దగ్గర ఒక్కొక్క దీపాన్ని వెలిగించి ఇక్కడ అర్చన కూడా చేస్తాము. స్వామివారికి చేసి అన్ని రకాలైన హారతులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చాలా విశేషమైన కార్యక్రమం ఈరోజు సాయంత్రం సహస్ర దీపారాధన. ఈ రకంగా కార్తీక మాసంలో దేవీపురం వచ్చి దేవీపురంలో ఉన్నటువంటి 2 శైవ క్షేత్రాలు, ఒకటి దక్షవాటి, ఇంకోటి కొండపైన ఉన్న శివాలయం. ఈ 2 శివాలయాలు కూడా దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షలకి పాత్రలు కండి. కురణపాలెం నుంచి వచ్చాం, చాలా బాగుందండి, పూజ బాగా చేశారు. దేవీపురం ముందు నుంచి మేము ఇక్కడ వస్తుంటాం ప్రతిసారి. ఈరోజు చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, మనసు చాలా హాయిగా ఉంది. మేము శిలానగర్ నుంచి వచ్చామండి. చాలా మనశ్శాంతిగా, తృప్తిగా అనిపించింది మాకు. మరొక 2 సోమవారాలు కూడా ఉన్నాయి మనకి, 10వ తారీఖు, అదేవిధంగా 17వ తారీఖు. మీరు అందరూ కూడా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఏదో ఒక కార్తీక సోమవారానికైనా రండి. దేవీపురం వచ్చి ఇక్కడ ఉన్న దక్షవాటి ప్రాంగణంలో కానీ శివాలయంలో కానీ మీ మనసారా స్వామివారికి అభిషేకం చేసుకుని స్వామివారి అఖండమైన అనుగ్రహానికి పాత్రలు అందరూ కూడా కావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః.